ఉన్నారు. దీంతో ఈరోజు ఉచిత బస్సు పథకం వలన ఆటో కార్మికులు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఏటీ సెంటర్లను రద్దు చేయాలని చెప్పి, అలాగే గతంలో ఆర్టీఓ ఆఫీసులోనే కీలకమైనటువంటి లైసెన్సు అలాగే ఫిట్నెస్ జారీ చేస్తుండ్రి. ఇప్పుడు ఏటీసీ సెంటర్ల వల్ల దానికి ప్రైవేటీకరణ అప్పగిస్తే ఈరోజు అవినీతి అడ్డగా ఏటీసీ సెంటర్లు ఏర్పడినాయి. కాబట్టి దీన్ని బట్టి ఆలోచించాల్సిన విషయం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎంతైనా కానీ ఇప్పుడు ఉచిత బస్సులు వచ్చినందువలన ఆటో కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా మీరు ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు కదా, ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఈరోజు ఉచిత బస్సు వలన నష్టపోతున్న ప్రతి ఆటో కార్మికుడికి 12,000 రూపాయలు ఇచ్చేటట్టు ప్రభుత్వం మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ బస్సులు ఉచితంగా తిప్పడం వల్ల ఆటో కార్మికులు అనేక రకాలుగా అన్యాయానికి గురవుతున్నారు. కాబట్టి ప్రతి ఆటో కార్మికుడికి 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క కార్మికుల తరఫున సిఐటియు ఆధ్వర్యంలో ఈ ధర్నాలో కార్యక్రమం మాట్లాడుతూ ఉన్నారు. విశ్వరెడ్డి PM9 న్యూస్ కలెక్టరేట్ కర్నూలు.